सर्वाङ्गाजे सायुधाजे समाहनाजे सपरिवाराजे भोगे फलनागवल्लीनात्वय संयतो सकुङ्कुम। అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. ఇది ధర్మవరంలో దుర్గమ్మ దేవాలయము మొదటి ప్రధాన ద్వారము. ఈ ద్వారము మనకు దుర్గాష్టమి రోజు అమ్మవారికి చండీ హోమం చేస్తారు. ఇక్కడ పుష్పాలతో దేవాలయం అంతా అందంగా అలంకరించినారు. మనకు లోపల అమ్మవారిని చూపించకూడదు అన్నారు. ప్రధాన ద్వారం నుంచి నేను లోపలికి వెళ్తాను. మొదట్లో కొంచెం తీసినాను, చండీ హోమం అంతా కొంచెం తీసినాను. యథావిధిగా ఇంట్లో పూజా కార్యక్రమం అంతా అయిపోయింది. వడిబియ్యంగానే అన్నీ కట్టేసుకొని నిన్న వీడియోలో పెట్టినా కదా, ఆ విధంగా అమ్మవారి దేవాలయంలోకి పోయేసి అమ్మవారికి ఇచ్చేసేసి మనము అమ్మవారికి అన్నీ సమర్పించేసేసి మరి మనకు వచ్చేసేసి ఇంకా నమస్కారం చేసుకొని నిమ్మకాయ దీపారాధన చేసేసి చండీ హోమం చేస్తా అన్నారు. చండీ హోమం దగ్గర కాసేపు నిల్చుకొని నమస్కారం చేసుకొని అక్కడ కానీ కొంతసేపు అమ్మ పాదాలు పట్టుకుంటే తీరని కోరికలు ఉండవు. ఎంత కష్టమైనా తొలగిపోతుంది. దుర్గాదేవి పాదాలు పట్టుకుంటే తల్లి రక్ష అని కోరితే చాలు, ఆ తల్లి తొలగిని బాధలే ఎవ్వరికీ ఉండవు. కానీ మనము నమ్మకంగా ఆ తల్లి పాదాలను పట్టుకొని చేసినామంటేనా తప్పకుండా నెరవేరుతుంది. అది ఏమిటి అనేది కానీ మీకు నేను త్వరలో చెప్తాను. నాకు ఏది నెరవేరింది అనేది కానీ ఈ నవరాత్రుల్లోనే పూజా ఫలంగానే ఏం నెరవేరింది అనేది కానీ మీకు త్వరలో చెప్తాను. ఇప్పుడు చెప్పను. అది ఆ రోజు ఈ విధంగా చేసింటే నాకు ఫలించిందని చెప్తాను. అన్నా చెల్లెల ఇద్దరు పూజ, శ్రీనివాసులను దయ్యాను దుర్గమ్మ దయ్యతో నాకు కోరిక నెరవేరిండేది. కానీ మీకు చెప్తా త్వరలో అది ఏ విధంగా అనేది. ఇంకా కొంచెం టైం ఉంది దానికి. అయితే సక్సెస్ అయితే నాకు సక్సెస్ అయ్యింది. ఇంకా చండీ హోమం చేస్తా అన్నారు. చండీ హోమం చూస్తే ఎన్ని కష్టాలైనా తొలగిపోతాయంట. చండీ హోమం చూసినా చేపించినా చండీ హోమంలో అంత మహిమ ఉందంట. ప్రవచనాల్లో నేను విన్నాను కాబట్టి నాకు తెలుసు. ప్రతి దుర్గాష్టమికి ఇక్కడ చండీ హోమం చేస్తారు. ఇంకా భవానీ దీక్ష తీసుకుంటారు కదా, దుర్గాష్టమి రోజు వాళ్ళ ఇంటిలో వడిబియ్యం పోసుకొని, లేదనుకో వాళ్ళ బంధువులు కానీ వడిబియ్యం పోస్తారు. భవానీ మాల వేసుకుండే వాళ్ళంతా వడిబియ్యం తీసుకొచ్చి దుర్గా దేవాలయంలో అమ్మవారికి సమర్పించేస్తారు. సమర్పించినాక చండీ హోమం చూసుకొని పూర్ణాహుతి అయినాక నమస్కారం చేసుకొని ప్రదక్షిణ చేసుకొని తర్వాత వచ్చేసి అక్కడే భోజనాలు కానీ ఉంటాయి, భోజనం చేసుకొని రావచ్చు. నాకు అప్పటికే 12:30 అయింది. నా పూజ అన్నీ అయ్యాలకే ఉదయాన్నే ఒక గ్లాస్ పాలు ఒక్కటి తాగినా ట్యాబ్లెట్స్ వేసుకుంటా కదా, మళ్ళీ నాకు ఆరోగ్యం ఇబ్బంది అవుతుందేమో అనేసి మా వారు వచ్చేసి ఏమొద్దు ఇంకా నమస్కారం చేసుకొని వెళ్దాము అన్నాడు. భోజనానికి అయితే నేను ఎప్పుడో లేండి ఒక 2-3 సార్లు భోంచేసిన, అంతేగాని ప్రతి సంవత్సరం అంతే 1 గంట ఖచ్చితంగా అవుతుంది భోజనాలు. 1:30 ఆ టైంగానే అవుతుంది. ఆ రష్లో ఇంకా 2-2:30 కానీ కావచ్చు. ఇంకా ఆ జనంలో నా చేత కాదనేసి ఎప్పుడు వచ్చేస్తా. భవానులంతా వడిబియ్యం ఇచ్చేసి అందరూ కూర్చున్నారు. ఈ విధంగా నేను కానీ నిమ్మకాయ దీపారాధన అన్నీ చేసేసుకొని నమస్కారం చేసుకున్నాను. ఇంకా మరీ వచ్చేసేసి ఇంకా మనకు వచ్చేసి మనం వడిబియ్యం ఇస్తేనా మనకు మళ్ళీ వాళ్ళు వచ్చేసి గుళ్ళోటివి అమ్మవారి వడిబియ్యము, జాకెటు, నిమ్మకాయలు, పూలు, అరటిపండు, అమ్మవారి రక్ష అని దారం ఇస్తారు. అది మన చేతికి కట్టుకుంటే అమ్మవారి రక్షలాగా ధర్మవరంలో దుర్గమ్మ దేవాలయంలో చాలామంది ఆ రక్ష కావాలనేసి చాలామంది అడుగుతారు. అడిగిన వాళ్ళందరికీ ఇస్తారు. కానీ జనం లేకుంటే ఇస్తారు. జనం ఎక్కువ ఉన్నప్పుడు ఇబ్బందే కదా ఎవరికైనా. కానీ జనం లేదనుకో అడిగితేనే ఇస్తారు. మనం తీసుకుపోయి మనం 2 తీసిపోయి ఒక్కటి అడిగితే ఇస్తారు. మనం ఉరువే తీసిపోకోకుండా ఈ అమ్మ అంటే ఈరు వాళ్ళు కానీ దేవాలయంలో కానీ. ఈ విధంగా అమ్మవారి రక్ష అయితేనా మేము దుర్గాష్టమి రోజు ప్రతి సంవత్సరం తీసుకొని కట్టుకుంటాము. అది ఏ విధంగా లాస్ట్లో చూపిస్తాను. అమ్మవారి పైన చిన్న పాట పాడతాను నేను. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా, శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమా. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా, శ్రీ భువనేశ్వరి
మహేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయ మాం. ఓం జగజ్జననీ మహాదేవరాణి త్రిలోకజననీ పాలయ మాం. ఓం జగజ్జననీ మహాదేవరాణి త్రిలోకజననీ పాలయ మాం. ఈశ్వరి శంకరి ఓంకారేశ్వరి దేవి మహేశ్వరి పాలయ మాం. ఓం జగజ్జననీ మహాదేవరాణి త్రిలోకజననీ పాలయ మాం. అంబ పరమేశ్వరి అన్నపూర్ణేశ్వరి అజ్ఞాననాశిని పాలయ మాం. శక్తి మహేశ్వరి అర్ధనారీశ్వరి దుర్గా సరస్వతి పాలయ మాం. అంబ పరమేశ్వరి అన్నపూర్ణేశ్వరి అజ్ఞాననాశిని పాలయ మాం. ఓం జగజ్జననీ మహాదేవరాణి త్రిలోకజననీ పాలయ మాం. ఈశ్వరి శంకరి ఓంకారేశ్వరి దేవి మహేశ్వరి పాలయ మాం. అమ్మవారిపై చిన్న పాట మనం మరొక వీడియోలో కలుద్దాం.